హలో అండి. స్వాతంత్ర పూర్వ విద్యా కమిషన్లలో మనకి హార్టాగ్ కమిటీ తర్వాత వచ్చిన కమిషన్ అబట్ వుడ్ నివేదిక. సో 1937లో ఈ నివేదికను నియమించడం జరిగింది. అయితే అలాగే 1937లో గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఈ ఇయర్లోనే రావడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్క కమిషన్ గురించి నేను ప్లేలిస్ట్లో పెట్టానండి. అందరూ కూడా ప్లేలిస్ట్లో ప్రతిదీ కూడా నేర్చుకున్న తర్వాత ఇంకా మనకి ఒకటి మిగిలింది ఏంటంటే సార్జెంట్ నివేదిక. సో అది అయిపోయాక స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లో అన్నిటిని కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం. దాని తర్వాతనే స్వాతంత్రానంతర విద్యా కమిషన్లోకి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి అబట్ వుడ్ నివేదిక 1937. సో భారతదేశంలో విద్యా విధాన సమీక్ష నియమించడం కోసం అబట్ వుడ్ అనే వ్యక్తి అధ్యక్షతన ఈ నివేదికను నియమించడం జరిగింది. సో ఇందులోని అంశాలు ఏం పేర్కొన్నాడో చూద్దాము. బాలికల విద్య అధ్వానంగా ఉంది, విద్యను మెరుగుపరచాలి అని ఈ అబట్ వుడ్ నివేదిక పేర్కొనడం జరిగింది. అండ్ ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలి. నిత్య జీవితానికి ఉపయోగపడే విద్య సాంకేతికతను ఉపయోగించాలి. విద్యా సాంకేతికను ఉపయోగించాలి. మహిళా ఉపాధ్యాయులను నియమించాలి. శిశు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. సో స్టూడెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అండ్ కృత్యాల ద్వారా మాత్రమే యాక్టివిటీ బేస్డ్ బోధించాలి అని ఈయన పేర్కొనడం జరిగింది 1937లో అబట్ వుడ్ నివేదిక. అండ్ నెక్స్ట్ అదే ఇయర్ 1937లో గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్నే వార్ధా విద్యా విధానం అండ్ నయీ తాలీం, దీన్నే ప్రాతిపాదిక విద్య అని అంటారు. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ 1937 అక్టోబర్ 22, 23లో వార్ధా నగరంలో మహాత్మా గాంధీ అధ్యక్షతన అఖిల భారత జాతీయ విద్యా సరస్సు అనేది జరిగింది. సో వార్ధా నగరంలో 1937లో అక్టోబర్ 22, 23 తారీఖులలో అఖిల భారత సమావేశం జాతీయ విద్యా సదస్సు అనేది జరిగింది. మహాత్మా గాంధీ అధ్యక్షతన అనేది గుర్తుంచుకోండి. సో ఆల్ ఇండియన్ నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఈ జాతీయ విద్యా సదస్సులో ముఖ్యంగా 4 అంశాలను చర్చించడం జరిగింది. అండ్ 4 అంశాలు ప్రతిపాదించారు. ఏంటి ఆ 4 అంశాలంటే ప్రాథమిక విద్యకు పునాది, అంటే అందరికీ విద్యను అందించాలి. నెక్స్ట్ బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. మాతృభాషలో విద్యను అందించాలి. అండ్ ప్రాథమిక స్థాయి పాఠ్య ప్రణాళికలో ఉత్పాదకమైన పని విద్యకు చోటు కల్పించాలి. ఇక్కడ ఈయన మెయిన్ ఏం చెప్పాడంటే పని విద్యకు చోటు కల్పించాలి అని చెప్పారు. సో ఈ 4 అంశాలు ఈ సదస్సులో చర్చించడం అనేది జరిగింది. అండ్ ఈ 4 అంశాలపై తీర్మానం చేశారు. జాకీర్ హుస్సేన్ మొట్టమొదటి భారతదేశ ముస్లిం రాష్ట్రపతి. సో ఈ జాకీర్ హుస్సేన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది జాతీయ విద్యా సదస్సు. సో ఈ బేసిక్ ఎడ్యుకేషన్ని వార్ధా ప్రణాళిక, దీనిని నయీ తాలీం అనే పేరుతో అమలు చేశారు. సో క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తప్పకుండా అర్థమవుతుందండి. భారత జాతీయ విద్యా ఉద్యమంలో మనం చెప్పుకున్నాము 1937లో మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ను, మరలా దీన్ని 1945లో నయీ తాలీం అనే పేరుతోటి అమలు చేయడం జరిగింది అని నేర్చుకున్నాం కదా. సో ఈ విధంగా అమలు చేశారు. సో ఈ బేసిక్ ఎడ్యుకేషన్ని వార్ధా ప్రణాళిక, నయీ తాలీం అనే పేరుతో అమలు చేశారు అనేది గుర్తుంచుకోవాలి. గాంధీ ప్రతిపాదించిన విద్యా విధానంలో 6 రకాల సూత్రాలు ప్రతిపాదించాడు. సో ఏంటి ఆ 6 రకాల సూత్రాలు? ఫస్ట్ వన్, ఉచిత నిర్బంధ విద్య. 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలి అని పేర్కొన్నాడు. అండ్ 1 to 8 తరగతులకు ఈ 8 సంవత్సరాల కాలంలో గాంధీ ప్రాథమిక, మాధ్యమిక స్కూల్ విద్యకు ఒక ప్రణాళికను తయారు చేశాడు. 6 to 14 బాలబాలికలకు విద్యను అందించాలి. అండ్ అలాగే ఈ తరగతులకు, అంటే ఈ తరగతులు అంటే 8th వరకు అంటే ప్రాథమిక, మాధ్యమిక వస్తాయి కదా. సో వీరికి ఒక ప్రణాళికను తయారు చేశారు. అండ్ మాతృభాషలో బోధన అనేది చేయాలి అనేది 2వ సూత్రం. అండ్ 3వది
వృత్తి కేంద్రంగా విద్య, పని విద్యను కేంద్రంగా చేసుకొని బోధించాలి. భూగోళం, గణితం, విజ్ఞానం, సంగీతం, భాష, చిత్రలేఖనాలు వృత్తి విద్యలో సమన్వయం చేస్తూ బోధించాలి. అంటే పని చేస్తూ విద్యను నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో పని విద్యను ఈ యొక్క ప్రాథమిక విద్యలో పెట్టడం జరిగింది. అండ్ తోట పని, వ్యవసాయం, నూలు వడకడం, పాదరక్షలు తయారు చేయడం, వడ్రంగి, లోహపు పని వృత్తుల ఆధారంగా విద్యను బోధించాలి అని 3వ సూత్రం వృత్తి కేంద్రంగా విద్య అనేది చేశారు. అండ్ 4వ సూత్రంలో స్వయం పోషకత్వం అంటే బేసిక్ విద్యా విధానం అంటే ఏంటి అని గుర్తు రావాలంటే సంపాదిస్తూ అభ్యసించు, అభ్యసిస్తూ సంపాదించు అనేది చెప్పింది. సో ఇవి ఎవరు చెప్పారు అంటే గాంధీజీ. సో సంపాదిస్తూ అభ్యసించు, అభ్యసిస్తూ సంపాదించు అని బేసిక్ విద్యా విధానం పేర్కొనడం జరిగింది. మహాత్మా గాంధీ చెప్పారు. సో ఈ స్వయం పోషకత్వంలో భారతదేశంలో ఆహార సమస్య ప్రధాన సమస్య. ఆ కాలంలో ఆహార సమస్య అనేది చాలా పేద దేశం కాబట్టి మంది ఈ సమస్య ఎక్కువగా ఉండేది. సో విద్యపై అధిక ధనం ఖర్చు చేయలేం. విద్యార్థులు చేతి వృత్తి పని ద్వారా తయారు చేసి మార్కెట్లో విక్రయించి వస్తువుల ద్వారా వచ్చిన లాభం పాఠశాల ఖర్చులకు అండ్ ఉపాధ్యాయ వేతనాలకు సరిపోవాలి. విద్యార్థి 8 సంవత్సరాల పాఠశాల విద్యలో అభ్యసించిన చేతి వృత్తి పనిని ఉపయోగించి ఆర్థికంగా తన కాళ్ళపై తను నిలబడేలా చేస్తుంది ఈ ప్రాతిపదిక విద్య. సో అందుకే 4వ సూత్రం స్వయం పోషకత్వం అనేది గుర్తుంచుకోవాలి. అండ్ 5వది ఆదర్శ పౌరసత్వం. విద్య ద్వారా మంచి పౌరులను తయారు చేయాలి. సో ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ద్వారా తమ హక్కులను బాధ్యతలను నిర్వహించేటట్లు చేస్తుంది. సో ఈ విద్యా విధానంలో తమ హక్కులు బాధ్యతలు నిర్వర్తించేలాగా చేస్తుంది ఈ ప్రాతిపదిక విద్య. దీన్నే ఏమంటారు బేసిక్ ఎడ్యుకేషన్. మంచి లక్షణాలతో సాంఘిక సేవాభావం, సామర్థ్యం, గౌరవభావం కలుగజేస్తుంది. సో దీన్ని ఆదర్శ పౌరసత్వం 5వ సూత్రం. అండ్ 6వది వచ్చేసి ఇల్లు, సమూహం, పాఠశాల. ఈ 3 ప్రదేశాల మధ్య చక్కని వారధిని నెలకొల్పి విద్యార్థుల్లో ఉత్తేజాన్ని కలిగించడమే ఈ విద్యా విధాన లక్ష్యం. నెక్స్ట్ లాస్ట్ వన్ స్త్రీ విద్య. స్త్రీ విషయంలో గాంధీ చక్కని అవగాహన చేశాడు. స్త్రీలకు దాస్య విముక్తి కలుగజేయాలని భావించి స్త్రీల అభివృద్ధిపై దేశాభివృద్ధి ఉంది. సో స్త్రీ విద్యావంతురాలు అయితే కుటుంబంలో వారంతా కూడా విద్యావంతులు అవుతారు అని గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్లో పేర్కొనడం జరిగింది. సో ఇదండి బేసిక్ ఎడ్యుకేషన్లో మనం మెయిన్గా అక్టోబర్ 22, 23న వార్తా నగరంలో 1937లో అఖిల భారత సమావేశం అనేది గాంధీజీ అధ్యక్షతన జరిగింది. సో ఈ సమావేశంలో ఈ 4 అంశాలు అనేవి పేర్కొనడం జరిగింది. అండ్ ఈ గాంధీ గారు జాకిర్ హుసేన్ అధ్యక్షతన జాతీయ విద్యా సదస్సు మరొక కమిటీని ఏర్పాటు చేసింది. సో దానిని వార్తా ప్రణాళిక అండ్ నయీ తాలీం అనే పేరుతోటి అమలు చేయడం జరిగింది. అండ్ 6 సూత్రాలను ప్రతిపాదించాడు. ఫస్ట్ వన్ ఉచిత నిర్బంధ విద్య, మాతృభాషలో బోధన, వృత్తి కేంద్రంగా విద్య అండ్ స్వయం పోషకత్వం అండ్ ఆదర్శ పౌరసత్వం, ఇల్లు, సమూహం, పాఠశాల, లాస్ట్ వన్ స్త్రీ విద్య. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.